హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది. శ్రావణ మాసం స్టార్ట్ అవ్వడమే శుక్రవారంతో స్టార్ట్ అయింది. శుక్రవారం అంటే ఆ శ్రీ మహాలక్ష్మికి ఎంతో ఇష్టమైన రోజు. అలాగే శ్రావణ మాసం అంటే మన ఆడవాళ్ళందరికీ కూడా ఎంతో ఇష్టమైన నెల. ఈ నెలంతా పూజలు, వ్రతాలు, నోములు ఏదో ఒకటి ప్రతిరోజు ఏదో ఒక విశేషం ఉండనే ఉంటుంది. కాబట్టి ఈ శ్రావణ మాసం నెలంతటి పూజలకు అందరూ సిద్ధమైపోయి ఉంటారు. ఈ పాటికి ఇల్లు క్లీనింగ్, పూజ గది క్లీనింగ్ అన్నీ చేసేసుకొనే ఉండుంటారు. నేను కూడా అన్నీ క్లీన్ చేసుకొని రెడీ అయిపోయాను. ఆల్రెడీ ఈరోజు పూజ చేసుకునే వాళ్ళందరూ పొద్దున్నే ఆల్రెడీ చేసుకొనే ఉంటారు. నేనైతే పొద్దున మామూలుగా దీపారాధన చేసుకున్నాను. సాయంత్రం మళ్ళీ పూజ చేసుకుంటాను. ఈసారి ఈ నెల శ్రావణ మాసంలో మనకు 5 శుక్రవారాలు ఆ లక్ష్మీదేవిని పూజించుకునే అవకాశం వచ్చింది. ప్రతి సంవత్సరం 4 శుక్రవారాలు మాత్రమే వస్తాయి. ఈసారి 5 శుక్రవారాలు వచ్చాయి. ఒక వారం ఎక్కువ మనం లక్ష్మీదేవిని పూజించుకునే అవకాశం మనకు కలిగింది. మన ఆడవాళ్ళందరికీ ఎంతో ఇష్టమైన ఈ శ్రావణ మాసంలో ఆ లక్ష్మీదేవిని పూజించి అష్టైశ్వర్యాలు పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇక నుంచి మన ఛానల్లో డైలీ వ్లాగ్స్, పూజ వ్లాగ్స్ అన్నీ కంటిన్యూగా పెడుతూనే ఉంటాను. ప్లీజ్ నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్లో చెప్పండి, నేను రిప్లై ఇస్తాను. ఇది నా ఫస్ట్ వ్లాగ్. నన్ను కొంచెం సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మొన్న వారాహి నవరాత్రులు ఎంతమంది చేసుకున్నారో కామెంట్ చేయండి. నేనైతే చేసుకున్నాను వారాహి నవరాత్రులు చేసుకున్నాను. బట్ అవి షార్ట్స్ రూపంలోనే పెట్టాను. ఇక మీదట అన్ని లాంగ్ వీడియోస్, షార్ట్స్ కూడా పెడుతూనే ఉంటాను. రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను. నా ఛానల్లో కుకింగ్ వ్లాగ్స్, పూజ వ్లాగ్స్ అన్నీ వస్తాయి రెగ్యులర్గా ఇక నుంచి. సో ప్లీజ్ నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను అన్నింటికీ రిప్లై ఇస్తాను. అండ్ ఛానల్ స్టార్టింగ్లో ఉంది కాబట్టి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తే ఎక్కువ మందికి నా ఛానల్ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.